హరీష్ రావుతో కేటీఆర్ భేటీ, తెరపైకి కొత్త డౌట్స్. 2 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చ, తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై ముచ్చట. హరీష్ రావు పార్టీ మార్పు అంశంపై కూడా. అమెరికాలో సెటిల్మెంట్కు ముందు ఆసక్తికర పరిణామం, సోషల్ మీడియాలో ప్రచారానికి చెక్ పెట్టేందుకు కలిసారా? కేటీఆర్ హరీష్ భేటీ వెనుక మతలబేంటి? బావబామారుదుల భేటీ రాజకీయ చర్చకు దారి తీసింది. అసలు ఎందుకు భేటీ అయ్యారు? ఇప్పుడే ఎందుకు కలవాల్సి వచ్చింది? పార్టీలో ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ అయింది. గులాబీ పార్టీపై రోజుకో సరికొత్త చర్చ జరుగుతున్న వేళ తాజా రాజకీయాలపై మాట్లాడారా? ప్రభుత్వాన్ని కలిసికట్టుగా నిలదీసేందుకు సిద్ధమయ్యారా? అసలు ఇద్దరు ఏం చేయబోతున్నారా అనేది అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నది. హరీష్ ఇంటికి కేటీఆర్ నిన్న పోయిండు. హైదరాబాద్లో ఉన్నటువంటి కోకాపేటలో మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పై కలవడం జరిగింది. బావబామార్దులు ఇద్దరు కలిసి సుదీర్ఘంగా సుమారు 2 గంటలకు పైగా చర్చించారు. ఏం మాట్లాడుకున్నారు అనేది సస్పెన్స్. ఈ నేపథ్యంలో ఇద్దరు కలవడానికి కారణం ఏమిటనేది చర్చకు దారితీసింది. తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా వీరిద్దరు చర్చిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా హరీష్ రావు తండ్రి అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా ఏఐజీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఈ మధ్య డిశ్చార్జ్ కావడంతోనే కేటీఆర్ వెళ్ళినట్లు సమాచారం. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఇద్దరు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నమా? మరోవైపు హరీష్ రావు పార్టీ మారుతున్నారని, అధిష్టానం కేటీఆర్తో గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కొనసాగుతున్నది. అంతేకాకుండా వరంగల్లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తామని తొలుత అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత హరీష్ చెప్పిన స్థలంలో కాకుండా మరో చోట సభ నిర్వహించారు. దీంతో హరీష్ రావు కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. దీనికి చెక్ పెట్టడానికి ఇద్దరు భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. కుటుంబంలో ఎవరికి విభేదాలు లేవని, అంతా కలిసికట్టుగా ఉన్నామని మెసేజ్ ఇవ్వడానికే భేటీ అయ్యారని నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పార్టీ పగ్గాలు కేటీఆర్కు అప్పగించినా పనిచేస్తానని, కేసీఆర్ చెప్పిన లైన్ దాటనని హరీష్ ఈ మధ్య స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని అన్నారు. ఈ తరుణంలో ఇద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కలిసికట్టుగా ముందుకు పోదాం, వరంగల్ సభ సక్సెస్ తో కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని, దానిని కలిసికట్టుగా ఎదుర్కొంటామని కేటీఆర్ హరీష్ రావు నిర్ణయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలలుగా ప్రభుత్వ వైఫల్యాలపై బాగా పనిచేశామని, ఇంకా బాగా పనిచేయాలని చర్చించినట్లు తెలిసింది. వరంగల్ సభ సక్సెస్ తో పార్టీ క్యాడర్లోనూ జోష్ వచ్చిందని, ఇదే విధంగా ముందుకు పోదామని ఇద్దరు పేర్కొన్నట్టు సమాచారం. బలమైన ప్రతిపక్షంగా ఉన్న పార్టీని బలహీనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని తిప్పికొట్టాలని హరీష్ రావు అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, వైఫల్యాలపై ఆరోపణలపై ధీటుగా సమాధానం చెబుతామని చెప్పారు. రైతు సమస్యలతో పాటు హైడ్రా, మూసి, ఎస్సీయు, లగచెర్ల రైతు రుణమాఫీపై ఎండగడుతూ వచ్చామని సక్సెస్ అయ్యామన్నారు. ఇక నుంచి అంశాల వారీగా ముందుకు పోదాం, ప్రభుత్వాన్ని నిలదీద్దామని కేటీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. సభా జోష్తో మరింత స్పీడ్గా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రభుత్వంపై ఎదురుదాడి చేద్దామని, పార్టీ క్యాడర్లో మరింత జోష్ నింపుదామని ఇద్దరు చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఫల్యాలను, అనుసరిస్తున్న విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడదామని ఇద్దరు నిర్ణయించినట్లు తెలిసింది. భవిష్యత్తులో సాగునీటి రంగం పైన పోరాట బాట పట్టాలని, అందుకు కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆధిపత్య పోరు అమెరికాకు షిఫ్ట్ అవుతుందా? ఎల్కతుర్తి సభ సమయంలో అంతా హరీష్ చూసుకుంటారని అనుకుంటున్న సమయంలో కవిత, కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి హరీష్ ను వెనక్కి నెట్టారు. వారి ఆధిపత్య దూకుడుతో రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో హరీష్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు. కేసీఆర్ మాటే తనకు శిరోధార్యమని, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఓకే చెప్పారు. ఇంకోవైపు కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కవిత వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో అమెరికా వెళ్లడం, త్వరలో కేసీఆర్ కూడా వెళ్తారని ప్రచారం జరుగుతుండటంతో ఆధిపత్య పంచాయతీ ఎక్కడికి షిఫ్ట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే 2 గంటలకు పైగా కేటీఆర్ హరీష్ రావు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. సో ఒక పక్కన మొన్న కామెంట్ చేయడం జరిగింది. ఎవరు? మాజీ మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు బావ అయినటువంటి హరీష్ రావు, నేను కేసీఆర్ నేతృత్వంలో కేటీఆర్ యొక్క నాయకత్వంలో కూడా పనిచేసేందుకు సిద్ధమని చెప్పేసి ఒక పక్కన ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు భేటీ. ఒకటేమో హరీష్ రావును కేటీఆర్ నమ్మట్లేదు. మొదటి నుంచి కూడా అంతే. ఈ కుటుంబంలో ఒకరికొకరు నమ్ముకోరు. ఒక ఉదాహరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఫోన్ ట్యాపింగ్లో
ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతల ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు ఆ పార్టీ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు దగ్గర నుండి చెప్పించడం ఒక పక్కన, దాని తర్వాత హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసి కేటీఆర్ ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ అనుచరులతో ఏమి మాట్లాడుతూ ఉన్నారు, ఆ ప్రభుత్వం పైన ఇంకేమైనా హరీష్ రావు కుట్ర చేస్తూ ఉన్నాడా అనేటువంటి భావనతో, ఆ ఉద్దేశంతో హరీష్ రావు సైతం ఇటువంటి చేసిండు, కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్, అంటే ఒకరికొకరు నమ్మేటువంటి అసలు పరిస్థితి ఉండదు అనేది ఒక ప్రచారం అయితే కొనసాగుతూ ఉన్నది. సరే, ఇది నిజామాబాదం అనే తర్వాత కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ నేతలే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసే, ఇక వాళ్ళే చేసుకోలేరా అనుమానాలు వచ్చి. సో అటువంటి వ్యవహారం అయితే గతం నుంచి అయితే వీళ్ళిద్దరికైతే ఏదైతే పైకి మా బామర్ది అన్నటువంటి తీరుగా ఉంటారు కావచ్చేమో, కానీ దాని తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి వ్యవహారాలు చూసినట్టయితే ఒకరికొకరికి పడదన్నటువంటి చాలా రకాలైనటువంటి ప్రచారం అయితే ఉన్నది. అంతేకాకుండా కేటీఆర్ ఏమో లండన్కు పోతా ఉన్నాడు, ఇక్కడ ఉండి ఒకవేళ హరీష్ రావు మళ్ళీ ఏమైనా చక్రం తిప్పి పాతలను కొత్తలను కలుపుకొని మరి ఇంకా గోడ దూకుతాడేమన్నటువంటి ఒక భయంతో ఒక రకంగా హరీష్ రావు ఇంటికి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం అదే ఉంటుంది. ఒకసారి ఆడికి పోయి మందలిచ్చి వస్తే అలా వచ్చేంత వరకు కొంత చల్లబడతాడు మా బావ, కాబట్టి కొంత ఏదో ఆడికి పోయి పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం, హరీష్ రావుకు సంబంధించిన తండ్రిని కూడా పలకరించినట్టయితే కొంత సానుభూతి ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళి ఉండొచ్చేమే తప్పించి ఇలా అసలైనటువంటి ప్రేమతో కేటీఆర్ వెళ్ళలేదు. ఒకవేళ కేటీఆర్ కనుక ఆ లండన్ టూర్ కనుక లేకపోయినట్టయితే ఉంటే ఇటువంటి చర్చ ఉండకపోవు 2 గంటల పాటు. మరి ఇన్ని రోజులు లేనటువంటి చర్చకి ఇప్పుడు ఎందుకున్నది? ఒక పక్కనేమో ఆయన పార్టీ మారుతాడు ఉన్నాడని చెప్పేసి ఒక పక్కన బలంగా వినపడతా ఉన్నది వాదన. దాని తర్వాత ఏమో ఈయన అమెరికాకు పోతా ఉన్నాడు కేటీఆర్. దాని తర్వాత ఈ పంచాయతీ అంతా ఎక్కడ పోతా ఉన్నదిగా, ఆయన లండన్ నుంచి అటు అమెరికాకు పోయి ఆడ కేసీఆర్ కూడా మరి మొన్ననే పాస్పోర్ట్ ఏదో రిన్యువల్ చేసుకున్నాడట, ఆయనే వాళ్ళ సత్యమని వాళ్ళు కూడా అట్టే పోతా ఉన్నారు అమెరికాకు. సో అమెరికాలో మరి ఈ యొక్క పంచాయతీ, ఈ కుటుంబ పంచాయతీ, పెత్తనం పంచాయతీ, రాజకీయ పంచాయతీ ఇక అక్కడనే తెలుసుకున్నటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడనైతే ఈ పంచాయతీలో పెట్టినట్టయితే మళ్ళీ ఇక్కడ లీక్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇక ఈ పంచాయతీ అంతా తీసుకుపోయి అమెరికాలో పెట్టబోతా ఉన్నారు అనేది ఒక ప్రచారం అయితే కొనసాగుతూ ఉన్నది. సో నిన్న ఆ భేటీకి సంబంధించినటువంటిది దానిపైన కొత్త డౌట్లు అయితే ప్రజలకైతే వస్తూ ఉన్నాయి. అదే వార్తని ప్రధానంగా తీసుకుంది స్వేచ్ఛ పేపర్.